హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ పప్పు చేస్తున్నాను. బీరకాయలు, టమాటా, ఆనియన్, పెసరపప్పు. ముందుగా పెసరపప్పుని వేయించుకోవాలి. కొంచెం వేయించుకుంటే మంచి స్మెల్ వస్తుంది. వేయించుకున్న తర్వాత దాన్ని కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత కుక్కర్ పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. జీలకర్ర, ఆవాలు వేసుకొని దాంట్లోనే ఆనియన్ వేసుకోవాలి. ఆనియన్ రెడ్గా అయిన తర్వాత దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. దాంట్లో పసుపు వేసుకొని కలుపుకోవాలి. తర్వాత మన బీరకాయ ముక్కలు వేసుకోవాలి. బీరకాయ ముక్కలు వేసుకొని కలుపుకున్న తర్వాత మనం కడిగి పెట్టుకున్న పప్పు కూడా దాంట్లోనే వేసుకోవాలి. పప్పు వేసుకొని కలుపుకొని మనం టమాటా ముక్కలు కూడా దాంట్లోనే వేసుకుందాం. టమాటా ముక్కలు వేసుకొని కలుపుకున్న తర్వాత కారం వేసుకోవాలి. సరిపడినంత కారం, ఉప్పు వేసుకొని కలుపుకొని దాంట్లోనే కొంచెం ధనియా పౌడర్ వేసుకోవాలి. ధనియా పౌడర్ వేసుకొని కలుపుకున్న తర్వాత కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకొని కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేయాలి. 3 విజిల్స్ వచ్చిన తర్వాత కుక్కర్ మూత తీసుకొని చూస్తే మన కర్రీ రెడీ అవుతుంది. చాలా సింపుల్గా, టేస్టీగా బీరకాయ పప్పు ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.